ప్రభు బలలో పాల్గొన్నకు మునుపు పరిశుద్ధ లేఖనములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానించి సంఘముగా ప్రభు బలలో పాల్గొందుతాం. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలెను. అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ఒక మాట ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, దేవుని మందిరానికి వచ్చిన క్రైస్తవులు రెండు భాగాలుగా మనము విడదీయచ్చు. ఇందులో ఎక్కువ మందికి ఒక మాట వాళ్ళకి నమ్మకము ఉండదు. అంటే వాళ్ళ దృష్టిలో యేసుక్రీస్తు ప్రభువు జన్మించడం, ఆ తర్వాత చనిపోవడం. చాలా తక్కువ మందికి ఆయన మూడో దినమున మృత్యుంజయుడై లేచాడంటే మన దేవుడు సజీవుడు, ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నేనుండే ఇంట్లో ఉన్నాడు. ఈ విశ్వాసం చాలా తక్కువ మందికి ఉంటుంది. వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టగలిగే కొద్ది మందికి ఉంటుంది. ఆ ఉన్న వారి జీవితాలు మిగతా వారి కంటే భిన్నంగా ఉన్నాయి. దేవుడు సజీవుడు, దేవుడు వారి ఎదుట ఉన్నాడు అనే గ్రహింపులో వాళ్ళు జీవించే జీవితము మిగతా వాళ్ళ కంటే భిన్నంగా ఉంది. ఇది గ్యారంటీ. ఇది నేను చెప్పట్లేదు. లేఖనములో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం గమనించండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం, 156వ పేజీ. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం, 15వ అధ్యాయం 16వ వచనం. మృతులు లేపబడిన ఎడల క్రీస్తుకు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము బడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను ఉన్నారు. అంతేకాదు మనుషులందరికంటే దౌర్భాగ్యులు. ఈ జీవితం మటుకే ఒకవేళ మనము ప్రభువునందు విశ్వాసము ఉంచిన వారమైతే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులము. ఇది లేఖనంలో రాసింది. కనుక దేవుని నమ్ముకున్న వారు ఎందుకు రెండు గుంపుల కింద విడదీసుకోవచ్చు అని మనం గమనిస్తే, మొదటి గుంపు వారి విశ్వాసం ఈ లోకమటుకే, అనగా వారి జీవితంలో ప్రతికూలమైన పరిస్థితి ఉన్నప్పుడు వారు వెంటనే ప్రభువుని వెతుక్కునే వారిగా ఉంటారు. అసలు ప్రభు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, ప్రభు ఉంటే నా జీవితం ఇలా ఎందుకుంటుంది, ప్రభు ఉంటే నా పిల్లలు ఇలా ఎందుకుంటారు, ప్రభు ఉంటే నా కొంప ఇలా ఎందుకుంటుంది. వాళ్ళ నిరీక్షణ ఈ లోకం మటుకే. అంటే ఇప్పటికిప్పుడు అయిపోవాలి నా పని, ఇప్పటికిప్పుడు ప్రభు నా జీవితంలో కార్యం చేసేయాలి, ఇప్పటికిప్పుడు నా కష్టాలు తీర్చేయాలి. కానీ రాబోయే యుగమందు నిరీక్షించిన వారికి ఈ యుగమందు, అనగా ఇహలోకమందు వారు పొందుతున్న శ్రమలను వారు ఎన్నదగనివిగా ఎంచుకుంటారు. అంటే ఇవి వ్యర్థం, ఇవి ఎన్నదగనివి కావు. ఎందుకంటే లేఖనం ఏం చెప్తుంది, మీరు క్రీస్తుతో పాటు శ్రమపడిన ఎడల ఆయనతో కూడా ఏదెదరు అని రాస్తారు. గడిచిన వారం కూడా నేను చెప్పాను, సిలువ లేకుండా సంఘము లేదు. ఆ సంఘములో నువ్వు ఉన్నావంటే నీ జీవితంలో సిలువ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ సిలువ అనుభవం అనేది అంత ప్రీతికరంగా ఉండదు. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. కేవలం 20 నిమిషాలు మాత్రమే మనం ధ్యానించబోతున్నాం. అందుకని జాగ్రత్తగా వినండి. నేను ఇక సాగతీ తలుచుకోవాలి. ప్రభువు
ఒక మాట సెలవిచ్చాడు. కనుక మీరు ఎప్పుడైతే వాక్యం వింటున్నారో, వింటున్న వాక్యంలో మీకు మీరే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే వింటున్నారో దానికి ప్రశ్న మీకు మీరే మీ అంతరాత్మకు వేసుకుంటే మీకు సమాధానం దొరుకుతాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశించవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు అని చెప్తూ 27వ వచనంలో చూడండి, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. ఇక్కడ ప్రభు అంటున్నాడు ఈ మాట, నా గొర్రెలు ఏవో ఆ వాటిని నేను ఎరుగుదును. ఎప్పుడైతే ఈ మాట మనం చదివామో, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును అన్నప్పుడు ఇప్పుడు మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ప్రభా నేను ఎవరో నీకు తెలుసా? ప్రభా నువ్వు నన్ను కూడా ఎరుగుదువా? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును అని ప్రభు అంటున్నాడు. ఇప్పుడు ప్రభు ఎరిగిన వాటి లిస్టులో నీ పేరు ఉందో లేదో నువ్వు ప్రశ్నించుకోవాలి. ప్రభు నీ జాబితాలో నీ లిస్టులో నా పేరుందా? నువ్వు నన్ను ఎరుగుదువా? చాలా అవసరం అండి. లేకపోతే మన మందిరానికి వచ్చి ఒక సంఘానికి వెళ్ళి కాలయాపన చేయడం అనేది వృధా అయిపోతుంది. ఆఖరి దినాన్న నీకు ఆ నిశ్చయిత లేకపోతే, ప్రభు నన్ను ఎరుగుదును, నేను ప్రభువుని ఎరుగుదును, ప్రభు నన్ను కూడా ఎరుగుదును, మా ఇద్దరి మధ్యలో ఆ సంబంధం ఉంది, ఆ నిశ్చయిత నీకు లేకపోతే నీ క్రైస్తవ జీవితం చివరికి వృధా అయిపోతుంది. ఎందుకంటే ప్రభువు ఒక గుంపును గురించి ఉద్దేశిస్తూ అన్నాడు, మీరెవరో నాకు తెలియదు. అసలు మీరెవరో నాకు తెలియదు, అవతలకి పొండి అన్నాడు. కనుక నా పేరు, నా గొర్రెలు నేను ఎరుగుదును అనే జాబితాలో ఉందా, లేకపోతే మీరెవరో నాకు తెలియదు అవతల పొండి అనే జాబితాలో ఉందా? అది మీరు నిశ్చయపరచుకోండి. ప్రభు వాళ్ళ దగ్గరికి రాకముందరే మీ పేరు ఏ గుంపులో ఉందో జాగ్రత్తగా చూసుకోండి. మీ మటుకు మీరు ప్రభుని ప్రశ్నించేటట్టున్నారు. ప్రభా నువ్వు నన్ను ఎరుగుదువా? నా గొర్రెలు నా స్వరము వినును అన్నావు, నేను వాటిని ఎరుగుదును అన్నావు. ఒక్కసారి నీ నోటంటే నాకు ఆ నిశ్చయత, ఆ కన్ఫర్మేషన్ కావాలి. అదే నీకే పర్లేదు, నిన్ను నేను ఎరుగుదును, నేను చావక ముందర ఆ ఒక్క కన్ఫర్మేషన్ నాకు సరిపోద్ది. నాకు ఆ సింహాసనాలు అక్కర్ల, ఆ కిరీటాలు అక్కర్ల, ఆ బిరుదులు, ఆ సన్మానాలు, ఆ శామకప్పుడు నాకు అక్కర్ల. నువ్వు ఎవరో నేను ఎరుగుతున్నాను ఒక మాట నాకు అది సరిపోద్ది. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం 27వ వచనంలో నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును అన్నాడు. ప్రేమ సహోదర సహోదరి, మనము ఈ లోకం అనగా ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నాం, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఒకవేళ నేను నిరంతరం జాగ్రత్తగా వినండి, ఒకవేళ నేను నిరంతరము నా మైండ్ని, నా మెదడుని ఈ లోకంతో నింపుకుంటే, ఈ మెదడుని నిరంతరము ఈ లోకంతో నేను నింపుకున్నా. వార్తలు చూసా, వాటిని నమ్మా, ఏమండి, ఈ మాటలు విన్నా, వాటిని నమ్మా, అక్కడేదో చదివా, వాటిని నమ్మా. ఇవన్నిటితో నేను నింపేసుకుంటే నా జీవితంలో, జాగ్రత్తగా వినండి, నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న సందర్భాలు, ఎదుర్కొంటున్న పరిస్థితులు, వాటికి నేను స్పందించే విధానం కూడా లోకానుసారంగా ఉంటుంది. మళ్ళీ చెప్తా, జాగ్రత్తగా కంగారు పడదు. ఒకవేళ నా మైండ్ని నేను ఖాళీగా ఉన్న సమయంలో ఈ మెదడుని నేను లోక జ్ఞానంతో, లోకంలో ఉన్న వాటితో, లోక పరిస్థితులతో, లోకంలో జరుగుతున్న సంఘటనలతో
వాటితో ఈ మైండ్ని నేను పూర్తిగా నింపి పెట్టుకుంటే నా జీవితంలో ఒక సందర్భం, ఒక పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితికి ఒక వ్యక్తి ఒకలాగా స్పందిస్తాడు, ఇంకో వ్యక్తి ఇంకోలాగా స్పందిస్తాడు. క్రైస్తవులుగా ఒక సంఘంలో ఉన్నవారిగా మనం ఎలా స్పందించాలి? మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు స్కూల్కి వెళితే స్కూల్లో ఒక సందర్భం వాళ్ళకి ఎదురైంది. ఆ సందర్భాన్ని వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు? ఎవరో కొట్టారో, లేకపోతే టీచర్ తిట్టిందో, లేకపోతే ఏదో ఫంక్షన్ అన్నారో, లేకపోతే ఏదో అన్నారు. ఇప్పుడు ఆ సందర్భాన్ని పిల్లలు ఎలా ఎదుర్కొంటారు? స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, ఇగో ఇలా జరిగింది, స్కూల్లో ఇలా అన్నారు అని తల్లిదండ్రులు సలహా తీసుకుంటారు. ఎందుకు అలా చేస్తారు? ఎందుకంటే ఆ పిల్లల మెదడులో కేవలం వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు. సరేనా? ఒకవేళ అదే పిల్లలు లోకపు సహవాసాన్ని బట్టి ఈ పరిమాణ పిల్లలతో సహవాసం చేసి వాళ్ళు ఏమంటున్నారు, అదే సందర్భం వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పిల్లలు చూస్తే వీళ్ళు కూడా అదే పని చేస్తారు. ఇక తల్లిదండ్రులు లేదు. ఎందుకంటే ఈ పిల్లల మెదడులో ఎవరున్నారు? మొత్తం లోకమే ఉంది. అలాగే సగటు క్రైస్తవుడు కూడా దేవుని నమ్ముకుని ప్రతిదీ లోకం మెదడంతా ఈ లోకంతో నింపేసుకున్నాడు అన్నప్పుడు తన జీవితంలో తను ఎదుర్కొన్న పరిస్థితి కూడా లోకస్తులు ఎలా ఎదుర్కొంటారు, ఎలా స్పందిస్తారో వీడు కూడా అలాగే స్పందిస్తాడు. కనుక క్రైస్తవుడు ఏం చేయాలంట? క్రైస్తవుడు అయితే ఏం చేయాలి? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నా పేరు, నా గొర్రెలను నేను ఎరుగుదును, ఆ జాబితాలోకి రావాలంటే నా జీవితంలో నాకు వస్తున్న సందర్భాన్ని నేను ఎలా స్పందించాలి? ఒక కష్టం వచ్చిందో, లేకపోతే ఒక నిర్ణయం తీసుకోవాలో, ఏదో ఒక అత్యంత ప్రాముఖ్యమైన విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి? నిన్ను కేకేయాలి, నీతో పాటు ఇంకొక నలుగురిని కేకేయాలి, నలుగురు చోటు పోగడాలి, అక్కడ చర్చించాలి కదా. ఇప్పుడు నలుగురు సలహా తీసుకోవాలి కదా మరి, అవునా కాదు? ఏమండి, ఈ నలుగురిలో ఎవరు ఏ సలహా ఇస్తారో అదంతా పోగేసుకోవాలి. మళ్ళీ ఇంటికి వచ్చి సార్ మళ్ళీ ఇంట్లో ఆలోచించాలి. అమ్మో ఆడియా వాడిచ్చే సలహా చూసావా, మన కొమ్మ ముంచే రకం కదా అనుకోవడం. మళ్ళీ ఇది లోకం. కానీ ఎప్పుడైతే నేను దివారాత్రుల్లో ఆనందించుచు ఆయన వాక్యమును ధ్యానించి ఆయన వాక్యాన్ని నా మైండ్లో నా ప్రతి రక్తపు కణములో నేను దేవుని వాక్కును నింపుకున్నప్పుడు ఇప్పుడు నా స్పందన ఎలా ఉంటుంది? ఫస్ట్ నా పరిస్థితికి సమాధానం నేను ఎక్కడ వెతుక్కుంటా? మళ్ళీ బైబిల్ చదువుతాను. ఇది నా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తుంది. నా జీవితానికి సంబంధించిన ప్రతి సమస్యకు సమాధానం ఇందులో ఉంది. నేను ఇందులోకి వచ్చి వెతుక్కుంటా. నేను తండ్రి పాదాల దగ్గరికి వచ్చి, ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ప్రభా నీ చిత్తం ఈ విషయంలో ఏమై ఉందో నాకు చెప్పు, నేను చేస్తాను. ఒకవేళ నేను ఈ మాట ఎంచుకున్నట్లయితే, ప్రభు పాదాల దగ్గర మరియమ్మలా కూర్చున్నట్టయితే ప్రభు ఏమంటాడు? నా గొర్రెలు నేను ఎరుగుదును, అవి నా స్వరం వింటాయి. కనుక వాళ్ళ జీవితంలో ఒక సందర్భం, ఒక సన్నివేశం, ఒక పరిస్థితి వచ్చినప్పుడు నేను పేరు పెట్టి పిలుస్తా. నా గొర్రె నేరుగా ఎక్కడికి వస్తుంది? నా దగ్గరికి రావాల్సిందే. నా గొర్రె ఇది నా దగ్గరికి వస్తుంది. నా గొర్రె కాకపోతే అరణ్యంలో తిరుగులాడుతుంది క్రూర మృగాల మధ్యలో. ఏ పులు వచ్చి ఎప్పుడు తింగేస్తుందో తెలియదు. ఈ సంగతి గొర్రె కూడా తెలుసు, అయినా అరణ్యాన్ని ఆధారం చేస్తుంది. కారణం ఇదంతా లోకంతో నిండిపోయి ఉంది. మైండ్లో దేవుని వాక్యానికి అసలు స్థలమే లేదు. ఆ పరిస్థితుల్లో ఇంకెవరైనా ఏదైనా చేశారా, నేను కూడా అలా చేస్తే బాగుండు అనిపిస్తుంది.
వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితుల్లో వాళ్ళు అయితే తప్పించుకున్నారు, కానీ అదే అదే సూత్రం నీకు వర్తిస్తుంది అనుకోవడం చాలా మూర్ఖత్వం. నీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు నష్టపోయేదానిగా ఉంటావు, నష్టపోయేవాడిగా ఉంటావు. దేవుని ప్రజలు, ప్రియమైన సోదరి సోదరి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా దేవుని ప్రజలు దేవుని దగ్గరికి రావాల్సిందే. దేవుడు ఏం చెప్తాడో అది ముఖ్యం. మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఏం చెప్తాడో అదే ముఖ్యం. విశ్వాసులు ఏం చెప్పేది కూడా ముఖ్యం కాదు, సేవకుడు చెప్పేది ముఖ్యం కాదు. నీ మటుకు నీకు ఉండాలి. ఒక మాట నేను మీకు చూపిస్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో ఎవరు దేవుని ప్రజలు అని మనం చూస్తే, ఎవరు దేవుని ప్రజలు అని మనం చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం, 2-3 పేజీలు తిరిగాయి. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. లోకము నుండి పరిచితిని అనుగ్రహించిందివి. అదిగో ఎవరు దేవుని వారు, ఎవరు దేవుని వారు? వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. దేవుని వాక్యమును గైకొనేవారు, దేవుని వాక్యానికి లోబడేవారు దేవుని ప్రజలు. అందరూ కాదు. దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని గైకొనకపోతే నువ్వు దేవుని ప్రజలు కావు. ఇది దేవుని లేఖనం చెప్తుంది, నేను చెప్పట్లా. నా మీద ఆయాసపడితే నీకు ఉపయోగం లేదు. ఎవరు దేవుని పిల్లలు, ఎవరు దేవుని గొర్రెలు? నా గొర్రెలు నా స్వరం వినును, నేను నా వాటిని ఎరుగుదును. ఎవరు దేవుని గొర్రెలు? ఏ గొర్రెలైతే ఆయన వాక్యాన్ని గైకొంటాయి. ఆయన చెప్పి గైకొండం అంటే ఏంటి? ఆయన చెప్పినట్టు నడుచుకుంటాయి. తండ్రి, నువ్వు నాకు అనుగ్రహించావు, నువ్వు నాకు అనుగ్రహించిన వారికి నీ మహిమను నేను ప్రత్యక్షపరిచితిని. వాళ్ళని గుర్తుపట్టడానికి వాళ్ళు ఎవరు? వాడు నీ వాక్యమును గైకొని ఉన్నవారు. అందరూగా ఇట్టి వారిని పరిశుద్ధాత్ముడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? రండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. ఇది ప్రతి ఒక్కరూ దీన్ని ఆయుధంగా తీసుకోండి. ఈ రిఫరెన్స్ ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రకటన 3:8. ఎప్పుడు నువ్వు ప్రార్థనలు అడగాలి, ప్రభువా ఆ ప్రకటన 3:8 వాగ్దానము నా జీవితంలో నెరవేర్చు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగునను లేదు. ఇదిగో నీ తలుపు నీ ఎదుట తీసి వచ్చి ఉన్నాను, దాన్ని ఎవరు? కనుక ఎవరినైతే దేవుడు ఎరుగుదులో, ఎవరికైతే దేవుని వాక్యాన్ని గైకొనే స్వభావం ఉందో వారి కొరకు దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా ఒక తలుపు తీసి ఉంచి ఉంటాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం రిఫరెన్స్ ఎప్పుడు మర్చిపోవాలి. నీ జీవితంలో అయోమయమైన పరిస్థితి ఎప్పుడు రాదు. అయ్యో ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, నేను ఎక్కడికి వెళ్ళాలి అనే పరిస్థితి నీ జీవితంలో ఎప్పుడు రాదు. ఎందుకు రాదు? నువ్వు దేవుని వాక్యాన్ని గైకొన్నవాడు కనుక, గైకొన్న దానం కనుక, అన్ని పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడుతున్న దాని కనుక, దేవుని స్వరమును వినే స్వభావం ఉంది కనుక, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నీ కోసం ఎల్లప్పుడూ ఒక తలుపు తీసి ఉంచుతాడు. ఆయన వాగ్దానం ఏం చేస్తున్నాడు? నేను తీసిన తలుపు ఎవరు ముయ్యనేరడు. నువ్వు తప్పించుకుని వెళ్ళడానికి నీకోసం ఒక తలుపు ఎప్పుడు తీసే ఉంటుంది. ఇది గుర్తుంచుకో. ఓ ప్రభు, నువ్వు తెరిచిన ద్వారం యొద్దకు నన్ను నడిపించు. ప్రకటన 3:8 వాగ్దానం ప్రకారముగా తెరిచున్న ప్రతి అడ్డమైన తలుపు గుండా నేను వెళ్ళిపోయి నష్టపోకుండా, నా డబ్బు, నా ధనము, నా మానము, నా ప్రాణము కోల్పోకుండా నువ్వు ఏ ద్వారం నా కోసం తెరిచి ఉంచావో ఆ ద్వారం గుండా నేను ప్రవేశించడానికి నీ ఆత్మతో నన్ను నింపు, నన్ను ఎత్తుకో. నేను ఎప్పుడు నీ రోగును ఆనుకుని ఉండాలని ఆశపడుతున్నాను. చాలా ముఖ్యం.
ఇంత జీవించిన క్రైస్తవ జీవితం రేపు ఆయన న్యాయపీఠం ఎదుర్కొన్నా నిలబడినప్పుడు నువ్వు ఎవరో నాకు తెలియదు అవతల పొమ్మంటే మన పరిస్థితి ఏంటి? నా గొర్రెలు నా స్వరము విను, నేను వాటిని ఎరుగుదును. ప్రియమైన సహోదరుడా సహోదరి, ప్రభు రాకడ ముందు ప్రభు మనకిచ్చిన హెచ్చరిక ఏంటండి? నేను రాకముందు ఏమవుతుంది? ప్రభు ఏమని హెచ్చరించాడు? ఎవరూ మిమ్మల్ని మోసపరచకుండా మీరు జాగ్రత్త పడండి. ఎవరూ మిమ్మల్ని మోసపరచకుండా మీరు జాగ్రత్త పడండి. ఎందుకు ఈ మాట చెప్పాడు? అంత్యదినము సమీపిస్తున్న కొలది మనం ఎక్కువగా మోసపోయే ప్రమాదం ఉంటుంది. రానున్న దినాల్లో ఆ అంశాన్ని నేను విస్తారంగా ధ్యానించబోతున్నాను. ఏ అంశం? నేను వింటుంది దేవుని స్వరమేనా, లేకపోతే అది కేవలం నా ఆలోచన మాత్రమేనా? ఒక్కొక్కసారి నా ఆలోచన నాకు దేవుని స్వరం అనిపిస్తుంది, నేను మోసపోయే ప్రమాదం ఉంది. నేను ఎలా నిశ్చయపరచుకోవాలి? దేవుని స్వరమా లేకపోతే నా తలంపేనా? దాన్ని కూడా నేను విస్తారంగా ధ్యానించబోతున్నాను రానున్న దినాలు. మీరు కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు మోసపోయే ప్రమాదం ఎలా ఉంది? మనిషి ఎలా మోసపోతాడు? సరే, మనిషికి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? మనిషికి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయండి? ఇంద్రియం అంటే ఏంటి? ఎవరైనా అర్థమయ్యే భాషలో చెప్పండి. ఇంద్రియము అంటే ఏంటి? మనిషికి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? ఇంద్రియము అంటే ఏంటి? ఇంగ్లీష్లో అయితే చెప్తాను, తెలుగులో నాకు రాదు. ఇంగ్లీష్లో ఏంటి? సెన్స్. మనిషికి 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 5 ఇంద్రియాలు ఏమిటి నేను చెప్తా, అప్పుడు మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. మొట్టమొదటిది నాలుక మీద ఉన్న రుచి కణాలు. దీని ద్వారా అది తీప, చేద, కారమ, ఉప్ప ఏంటో నేను తెలుసుకునే ఒక ఇంద్రియం ఇది. రెండోది కనుచూపు. ఈ కనుచూపుతో అది తెలుప, నలుప, వచ్చేది క్రూర మృగమా లేకపోతే పిల్ల, దీంతో నా ప్రమాదం, నా శరీరానికి ఉండే ఎదురయ్యే ఆపదలను నేను తెలుసుకోవచ్చు. మూడోది స్పర్శ, చేతి స్పర్శ. నేను తాకినప్పుడు, నేను తాకిన వస్తువు ఏంటో నేను నా కళ్ళు లేకపోయినా నేను ఇలా ముట్టుకుని చూడొచ్చు. ఇది టేబుల్, ఇది కుర్చీ, ఇది మంచం, ఇది పరుపు, ఇది కంజర. నేను ఇలా ముట్టుకోగానే కళ్ళు లేకపోయినా కళ్ళు మూసుకుని చెప్పచ్చు. అంతేకాదు, చిట్టు చివరికి కళ్ళు లేకపోయినా, కళ్ళు లేని నమోదైన కడుపు పుట్టిన బిడ్డ తన తల్లిని తాకగానే ఇది మా అమ్మ అని చెప్పగలడు. చేతికంత శక్తులు. ఏమండి? మూడోది వినకడి. ఈ వినుట వలన, ఈ వినకడి, ఈ చెవుల వలన వచ్చే ఆపద ఏంటో నేను ఎదుర్కోగలను. నాకు తెలుస్తుంది. సింహం వస్తుందా, బండి వస్తుందా, లారీ వెళ్తుందా, నేను జాగ్రత్త పడ్డాను. అర్థమైందా? అలాగే మన ముక్కు, ఇవన్నీ కూడా మన శిరస్సు కింద ఉన్నాయి. వాసనతో నేను తెలుసుకోగలను. ఇప్పుడు మన అసలైన పాఠానికి వద్దాం. మనిషి ఎలా మోసపోతాడో చూడండి. దేవుడు ఇక్కడ ఒక సూత్రం ఎప్పుడు మర్చిపోద్దండి. ఈ 5 ఇంద్రియాలలో ఏ ఒక్క ఇంద్రియము పోయినా ఏమవుతుంది? ఈ 5 ఇంద్రియాలలో ఏది ఒకటి పోయినా ఏమవుతుంది తెలుసా? మిగతా 4కి రెట్టింపు బలం వస్తుంది. ఈ విషయం తెలుసా? ఒకవేళ చూపు పోయిందనుకో, మిగతా 4 ఇంద్రియాలకి రెట్టింపు బలం వచ్చేస్తుంది. వాసనతో చెప్పేస్తాడు వాడు ఇదేంటి అని, వస్తువు ఏంటి. అంత బలంగా ఈ ఇంద్రియాలకు ఉండే శక్తి అలాంటిది. ఈ 5 ఏ ఒకటి లేకపోయినా మిగతా 4కి రెట్టింపు బలం వస్తుంది. ఈ 5 ఇంద్రియాలు ఉన్నా కూడా
మనిషి ఎలా మోసపోతాడో చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం. రండి కొద్ది సమయం చరిత్రలోకి వెళ్దాం. ఆదికాండము 26వ అధ్యాయం. పేజీ నెంబర్ చెప్పండి. ఆదికాండము 26వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం నుండి, మరియు ఇస్సాకు దాసులను ఆ లోయలో త్రవ్వగా చూడండి, ఈ చదవబడిన లేఖన భాగంలో ఇస్సాకు బావిలో త్రవ్వుతూ ఉండగా శత్రువు మీద పడినప్పుడు ఎవరితో కూడా జగడం ఆడకపోవడం ఇస్సాకు ఉండే లక్షణం చూడండి. ఇది మొట్టమొదటి మాట. ఇస్సాకు ఎవరితో పోరాటం జగడం ఆడలేదు. ప్రతిసారి దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. రెండోది, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడో దేవుడు సమృద్ధి వైపుకు నడిపిస్తూ వచ్చాడు. ఆయన ఎక్కడ బావి తవ్వినా అక్కడ సమృద్ధిగా నీళ్లు బావిలో పడుతూ వచ్చాయి. ఇందు మూలముగా ఇస్సాకు ఒక సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఇదే ఆదికాండం 26వ అధ్యాయం 28వ వచనంలో మీరు గమనించండి, ఎంత అద్భుతమైన మాట రాస్తుందో చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 28వ వచనం, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితివి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఎలాంటి సాక్ష్యం సంపాదించుకున్నాడు? చూసే వారికి ఏం కనబడుతుంది? నిశ్చయముగా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడని మేము కళ్ళారా చూసాం. వాళ్ళు కనబడింది. దేవుడు ఇస్సాకుకు తోడై ఉన్నాడు. 3 విషయాల్లో ఇస్సాకు ఉన్నతమైన ప్రమాణాలతో కలిగి ఉన్న క్రైస్తవ జీవితాన్ని జీవించాడు. దేవుని చిత్తానుసారమైన వివాహాన్ని చేసుకున్నాడు. అది కూడా పిల్లల్ని చూడకుండా చేసుకున్నాడు. దేవుని ఆత్మతో నింపబడిన వాడు కనుక ఎవరితో ఎన్నడూ జగడమాడలేదు. అండ్ 3వది, అద్భుతమైన సాక్ష్యం కలిగిన వాడు. దేవుడు నీతో ఉన్నాడని మేము చూచితిమి. ఇలాంటి ఇస్సాకు 27వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలా ఉందో. 27వ అధ్యాయం మొదటి 4 వచనాలు గమనించండి. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు ఒక ఇంద్రియానికి నష్టం కలిగింది. ఒక ఇంద్రియం ఆల్మోస్ట్ కోల్పోయే పరిస్థితి వచ్చేసింది. మంద దృష్టి కలిగి ఉన్నందున కాబట్టి పోయి చూడండి, వృద్ధుడైపోయాడు, కన్ను చూపు మందగించింది. ఏమండి, ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద కుమారుడైన ఏసావుని పిలిచి, నువ్వు వేటాడి నాకు తొందరగా మాంసం కూర వండి పెట్టు, నేను చావక ముందు నిన్ను ఆశీర్వదించి నేను చనిపోతా. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, ఎప్పుడైతే ఇస్సాకు ఈ మాట అన్నాడో, తర్వాత జరిగిన చరిత్ర మనకి బాగా తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందో
ఏమండి? అయితే ఈ సన్నివేశం అంతట్లో కిందకి వస్తే 8వ వచనం నుండి చూడు. కాబట్టి తల్లి రెండో కుమారుడికి సలహా ఇస్తుంది. ఈ ఒక్కొక్కసారి నాకు చాలా వింత అనిపిస్తుందండి, ఒక్కొక్కసారి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు బాధపడినట్టు ఒక మాట చెప్తా. స్త్రీలకి కొంచెం తొందరపాటు ఎక్కువ అనిపిస్తుంది నాకు ఈ వాక్యం చదివిన తర్వాత. అనాలోచనములో వాళ్ళు ఏం పలుకుతున్నారో కూడా తెలియకుండా మాట్లాడేస్తారు. దేవుడు మహా కరుణా మనస్సు, జాలి కలిగిన మనస్సు గలవాడు కనుక ఓర్పు సహనం దేవుడికి చాలా ఎక్కువ. రెండో కుమారుడి చేత చేయించేదే పాపం. ఫస్ట్ వాడు వద్దంటున్నా సరే బలవంతంగా, ఈసారి నువ్వు నా మాట విని నేను చెప్పినట్టు నువ్వు చేయగలితే ఇది పాపం అమ్మా, దీనివల్ల నాకు మనకు శాపం వచ్చేస్తుంది అంటే 13వ వచనంలో చూడండి. 13వ వచనంలో, అయినను అతని తల్లి, నా కుమారుడా ఆ శాపము నా మీదకి వచ్చుడుగాక. ఎంత భయంకరమైన మాట చూడండి. ఇది తప్పు, ఇలా చేయడం తప్పు. నేను చిన్నవాడిని, నేను రెండో వాడిని, నన్ను పెద్ద కుమారుడిగా చేసి నాన్నని మోసగించి ఆశీర్వాదాలు నాకు నేను తీసుకురావడం ఇది తప్పు అన్నా కూడా రిబ్కా ఏమంటుంది? ఆ శాపము నా మీదకి వచ్చింది కాక. పర్లే, ఆ శాపం నా మీదకి రాక నేను చూసుకున్నా, నువ్వు చేయి, నేను చెప్పింది నువ్వు చేయి. ఏమండి? ఈ సన్నివేశము మీరు చదివితే ఇందులో ఇస్సాకు ఒక ఇంద్రియం కాదు, 5 ఇంద్రియాలు కోల్పోయినట్టుగా మనకు కనబడుతుంది. ఒక్కొక్కటి మనం చూద్దామా? తొందరగా ఒక్కొక్కటి మనం చూద్దామా? ఇక్కడ చూడు. ఇస్సాకు తన కుమారుడు ఏసావుతో చెప్పుచుండగా రెబ్కా, 5వ వచనం నుండి, రెబ్కా వినుచుండెను, ఏసావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రెబ్కా తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి చాలు. కాబట్టి కుట్ర ఎక్కడ మొదలైంది? వంటింట్లో. ఈ దినవనంలో కుట్ర ఎక్కడ మొదలైంది? మళ్ళీ అక్కడ కూడా ప్రతి చోట మీరు చూడండి. ఎందుకు ఇలాగంటే అపవాది చేతిలో స్త్రీ బలహీనమైన ఘట్టమని దేవుడే అంటాడు. భర్తనే గౌరవం లేదా? మరి ఎందుకు ఇలా జరిగిందో చాలా మందికి అంతు చిక్కదు. అందుకే మీరు ధ్యానించాలి, వాక్యం ఎక్కువ చదవాలి. ఒకవేళ చదువు రాకపోతే చదువు వచ్చిన వాళ్ళతో చదివించుకోవాలి. అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఒక బటన్ నొక్కితే వాక్యం వినబడుతుంది, మనం చెవుకి వినబడుతుంది. ప్రభు పాదాల దగ్గర కూర్చుని అనుభవంలోకి రావాలి. దాన్ని తెలుసుకోకపోతే మనం కూడా మోసపోయే ప్రమాదం ఉంది. ఏమండి? కాబట్టి ఇక్కడ చూస్తే వెంటనే అక్కడికక్కడ ఇలా చిటికేసే లోపల మొత్తం ప్లాన్. నేను చెప్పినట్టు నువ్వు చేయి. అర్జెంటుగా మందకి వెళ్ళిపోయి సంతకెళ్ళి 2 గొర్రెలు తీసుకురా, నేను వెంటనే వండేస్తా. ఇంకా చూడండి, చదవండి కిందకి. నువ్వు మందకు వెళ్ళి 9వ వచనం, నువ్వు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అందుకు యాకోబు దానికి తల్లి
భయపడి ఒక అడుగు వెనకేయాలి కదా. శాపం వస్తుందేమో అమ్మ అంటే, ఆ శాపం నాకు వచ్చిన కాక. ప్రియమైన అక్కలు చెల్లెళ్ళు, జాగ్రత్త. అనాలోచనంగా నువ్వు పలికే మాట మీద దేవుడు ముద్ర వేస్తే, అందుకనే మాట మాట్లాడక ముందు 100 సార్లు కాదు 1000 సార్లు ఆలోచించు. సరే, ఇలా జరిగిందా? ఇప్పుడు ఈ సన్నివేశంలో మన దృష్టి ఇస్సాకు మీద ఎక్కువ ఉండాలి. ఇస్సాకు ఆ 5 ఇంద్రియాలు ఎలా కోల్పోయాడో చూడండి. 14 వచ్చు. అతడు వెళ్ళి యాకోబును తొలగించి అదిగో ఫస్ట్ డౌట్ వచ్చింది. ఇక్కడ 5 ఇంద్రియాలు ఎలా ఒకదాని తర్వాత ఒకటి ఫెయిల్ అయిపోతూ వచ్చాయో చూడండి. నా తండ్రి అని పిలవగా, ఏమి నా కుమారుడా, నువ్వు ఎవరు? నువ్వు పెద్దోడివా చిన్నోడివా? ఎందుకంటే నా కళ్ళు మందగించే కదా, నా కంటితో నేను పోల్చలేకపోతున్నా. నువ్వు పెద్దోడివా చిన్నోడివా అంటే ఫస్ట్ ఈయన సమాధానం ఏంటి? అందుకు యాకోబు, నేను ఏసావుని నీ జ్యేష్ఠ కుమారుడు. ఇక్కడ ఏది ఫెయిల్ అయిపోయింది చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ చూపు అయితే పోయింది, వృద్ధాప్యంలో ఉన్నాడు, చూపు మందగిల్లింది. ఇప్పుడు యాకోబు చెప్పిన తర్వాత ఏ ఇంద్రియం పోయింది? కన్న తండ్రి. ఇక్కడ ఏ ఇంద్రియం పోయింది? వచ్చిన వ్యక్తిని పోల్చే విషయంలో ఏ ఇంద్రియం పోగొట్టుకున్నాడు? వెనుకడి. నేను ఏసావును అన్నాక అంటే ఎవడు తండ్రి అనుకున్నా ఏమనుకున్నారా? నువ్వు ఏసావా? అటు జుట్టు పట్టుకున్నాడు, చూపు పట్టుకుని పిండి. వెనుకడి కూడా పోయింది. నమ్మలేకపోయాడు. నేను ఏసావును అంటే ఏసావును అనేసుకున్నాడు. ఎలా మోసపోయాడో చూడండి. అంతేనా? ఇంకా సందేహం డౌట్ పడుతుంది. ఇదేంటి మాట అయితే యాకోబులాగా ఉంది, కానీ వీడేమో ఏసావు అంటున్నాడు. అయితే రా చదవండి. అప్పుడే అడిగికెళ్ళి నువ్వు తెచ్చేసావా ఇంత స్పీడ్గానా అంటే? చదవండి. అది చూడండి, దేవుడు తేరగా దొరికేశాడు. దేవుడి పేరు చెప్తే వెంటనే నమ్ముతాడని. నీ దేవుడిని యెహోవా నా చేతికి అప్పగించాడు. నీ కోరుకున్నావు కదా, మాంసం తినాలని ఇష్టపడ్డావు కదా, అంటే నువ్వు నమ్ముకున్న దేవుడే నా చేతికి వెంటనే అప్పగించాడు. అందుకని నేను తొందరగా తీసుకొచ్చేసా. పాపము ఒక్కసారి మొదలైతే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో, ఎవరిని వాడేసుకుంటున్నాను ఈ పాపంలో మొత్తం ఏది నాకు కనపడదు. కళ్ళు లేవు, వెనుకడిపోయింది. తర్వాత నేను ముట్టుకుని చూస్తా, నా దగ్గరికి రా, నేను ముట్టుకుని చూస్తానంటే వాళ్ళమ్మ ఆల్రెడీ తయారు చేసి పంపించింది. రోమము కలిగిన చర్మము ఒంటి మీద కప్పింది, ఏసావు బట్టలు వేసి పంపించింది. కనీసం చూడండి, చూసావు స్వరం మాత్రం యాకోబు స్వరమే, కానీ చేతులు చూస్తుంటే ఏసావు చేతుల్లాగా ఉన్నాయి. అంటే చేతి స్పర్శ కూడా పోగొట్టేసుకున్నారు.
ఏమండి తర్వాత యాకోబు చేతులు ఆ, అతని అన్నయ్యైన ఏశావు చేతుల వలె రోగముగలవైనందున ఇస్సాకు అతని గుర్తుపట్టలేక అతన్ని దీవించి, ఏశావు నా కుమారుడవు నీవేనా అని అడుగగా ఆ. యాకోబు నేనే అనెను. ఆ, ఇది ఏ వయసులో జరిగింది తెలుసా? యాకోబు వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? చెప్పండి ఎవరైనా. యాకోబు చేసిన పని, ఈ పని ఇస్సాకు యాకోబును దీవించే సమయాన్న యాకోబు వయసు ఎంత తెలుసా? చెప్పగలరా ఎవరైనా? 77 సంవత్సరాలు యాకోబుకి, ఇస్సాకుకి 99 సంవత్సరాలు. కనుక పాపము చేయడానికి వయసుకు సంబంధం లేదు, ఎప్పుడైనా చేయవచ్చు. అర్థమవుతుందా? అర్థమైందా? కానీ పాపము చేసిన వాడు తాను పాపము చేశాడనే సంగతి మనకి బాగా తెలుసు. ఆ తర్వాత యాకోబు జీవితం కుక్క విస్తర్ చెప్పినట్టే జీవితాంతం భయపడుతూ భయపడుతూ పరుగు పరుగు పరుగు, ఎక్కడ నా అన్నగారు వచ్చి నన్ను చంపేస్తాడా అని భయపడుతూ 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 జీవించాడు. ఇప్పుడు అదే సన్నివేశం ఏమండి ఇక్కడ చూడండి, 27వ అధ్యాయం 18-19 వచ్చిన, ఆదికాండం 27వ అధ్యాయం 18-19 వచ్చిన. అతడు తన తండ్రి ఎదుటకు వచ్చి, ఆ. నా తండ్రి ఎదుటగా ఆ. అతడు ఏమిరా కుమారుడా ఆ. నీవెవరివని అడిగాడు. ఆ. అందుకు యాకోబు, నేను ఏశావుని నీ జ్యేష్ఠ కుమారుడను. ఆ. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసుకున్నాను. ఆ. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుని నేను వేటాడి తెచ్చిన దానిని తినమన్నాను. ప్రభు ఎవరు హెచ్చరించాడు? అంత్యదినమున అనేకులు నా నామమున మిమ్మల్ని మోసపరుస్తారు. యాకోబు కూడా అదే పని చేశాడు. నీ దేవుడే నాకు ఇచ్చాడు. కానీ అంత్యదినం సమీపిస్తున్న కొద్ది నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మోసపోకుండా ఉండాలంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ హెచ్చరిక ప్రభు ఇచ్చాడు. కనుక ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే 21వ వచనం చదువుతుంది. అప్పుడు ఇస్సాకు, ఆ. నా కుమారుడా, నీవు ఏశావుని నా కుమారుడవో కావో, నేను నిన్ను తరలి చూచెదను, దగ్గరికి రమ్మని చెప్పాను. చేతి స్పర్శ పోగొట్టుకున్నాడు. 23. యాకోబు చేతులు అతని అన్నయ్యైన ఏశావు చేతుల వలె రోగము కలవైనందున ఆ. ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతన్ని దీవించి, 24వ వచ్చినప్పుడు నువ్వు నిజంగా నా కుమారుడివేనా? నువ్వు నిజంగా నా జ్యేష్ఠ కుమారుడివేనా? ఏమండి 25వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ 5 ఇంద్రియాలు వాడిని ఇస్సాకును మోసపరిచినట్టుగా మనం చూస్తాం. చదవండి అది కూడా. ఆ. అది నా ఎదుట నిమ్ము, నేను నిన్ను దీవించినందుకు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునని. ఆ. అతడు తెచ్చినప్పుడు అది తినెను. ద్రాక్షరసం తేగాకు త్రాగెను. చాలు. ఇక చూడండి, పెళ్ళయి ఇన్ని 99 సంవత్సరాలు వయసు, ఇన్ని సంవత్సరాలు కట్టుకున్న భార్య వండిన వంటకాన్ని తిని నాలిక రుచిక నాలిక ఎంత అలవాటైపోయి ఉండాలి. కానీ వండింది తన భార్య వండిన కూర నోట్లో పెట్టుకున్నా సరే ఇస్సాకు ఇది నా భార్య వండిందనే సంగతి గుర్తుపట్టలేకపోయాడు. కనుక ఈ 5 ఇంద్రియాలు ఎలాగైతే ఇస్సాకును మోసపరిచాయో అలాగే నువ్వు ఎవరి స్వరం వింటున్నావో, నీ ఇంద్రియాలు కనుక పనిచేయకపోతే రేపటి రోజు నువ్వు మోసపోయే ప్రమాదం. అందుకని ఖాళీ సమయం దొరుకుతున్నప్పుడల్లా నువ్వు దేవుని వాక్యంతో నింపుకుంటే అప్పుడు దేవుని మాట ఏంటో సాతాను మాట ఏంటో రెండింటికి తేడా తెలుస్తుంది. లేకపోతే వాడు కూడా దేవుని వాక్యంతోనే దాడి చేస్తాడు. వాక్యం ఇలా ఉంది కదా, మీరు అగ్నిలో పడి దాటినప్పుడు అది మిమ్మల్ని కాల్వజాలవు, మీరు నదిలో పడి దాటినప్పుడు అవి మిమ్మల్ని ముంచవు. కనుక అగ్నిలోంచి నడుచుకుంటే వెళ్ళిపోండి, దేవుడే కాపాడుతాడని నిన్న అగ్నిలో. ఇది నిజమే అనుకుని నువ్వు అగ్నిలోకి వెళ్తే బూడిదైపోతావు. కనుక జాగ్రత్త. అయితే
మనము ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రభు అందుకే ముందుగానే హెచ్చరించాడు, ఏర్పరచబడిన వారితో సైతము అనేకులు మోసగింపబడతారు. మత్తయి సువార్త 24:24 వీరింటికి వెళ్ళక చదవండి. మత్తయి సువార్త 24:24 ఆ మాట చాలా స్పష్టంగా ఉంది. ఏర్పరచబడిన వారితో సైతం అనేకులు మోసగింపబడతారు. కనుక ఈ రోజు నువ్వు దేంతో నింపుకుంటున్నావో అది జాగ్రత్తగా చూసుకో. అంతే దినము నువ్వు మోసగింపబడకుండా ఉండాలి అనుకుంటే మాత్రం దేవుని వాక్యంతో నింపుకో. ప్రభు పాదాల దగ్గర కూర్చుని అనుభవంలోకి రా. సొదొమ గొమొర్రాల పాపం ఏంటనుకుంటున్నారు? అసలు సొదొమ గొమొర్రాలో ఉన్న పాపం ఏంటి? మొదటి పాపం ఏంటి? వ్యభిచారం కాదు. సొదొమ గొమొర్రాలో ఉన్న పాపము వ్యభిచారం కాదు, శరీరిచ్చలు కావు. మీరు యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనంలో చదివితే, నేను చదువుతాను, మీరు తీసి మీ వాక్య భాగంలో జాగ్రత్తగా చూస్తారు. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 698వ పేజీ. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం. గర్వం, ఆహార సమృద్ధి, అదిగో గర్వము, సమృద్ధి, ఆహారము, నిర్విచారమైన సుఖం. అంటే శుభ్రంగా తినాలా, ఏమెత్తుకొని అదేదో ఎత్తుకొని పడుకోవాలా. మనిషి ఎప్పుడు కోరుకునేది అదే, శుభ్రంగా నాలుగు కోరుకున్న అడ్డమైన గడ్డి తినేయాలి. నాకు అది కావాలి అనుకుంటే అది కావాలి, అంతే. శుభ్రంగా తినాలా, శుభ్రంగా పడుకోవాలా, నిర్విచారమైన సుఖం. నేను ప్రభు దగ్గర విలాపించవలసిన కన్నీరు కార్చవలసిన సమయాన్న వాడు ఏం చేస్తున్నాడు? నన్ను సుఖంగా నిద్రపుచ్చేస్తున్నాడు. ఆ సుఖం అలవాటు అయిపోయింది. ఒక గంట గంటే నేను ఎక్కువసేపు కూర్చోలేనబ్బా. అందుకని మందిరాలు కూడా ఎలాగైపోయాయి, గంట సేపు, ఆదివారం ఒక గంటే, ఆదివారం ఒక గంటే, దానికంటే ఎక్కువసేపు ఎవరు కూర్చోలేకపోతున్నారు. నిర్విచారమైన సుఖము. వీటన్నిటి వలన శరీరాన్ని నువ్వు సుఖపెట్టావు కనుక ఇప్పుడు శరీర సంబంధమైన పాపములు చోటు చేసుకోవడం ప్రారంభమయ్యాయి. అయితే ఒక మాట ఇక్కడ మీరు గమనించండి, ఇదే యాకోబు, అదే సన్నివేశం యాకోబు జీవితంలో కూడా వచ్చింది. తండ్రి అయిన ఇస్సాకును యాకోబు మోసగించి ఏసావు ఆశీర్వాదాలన్నింటినీ కొట్టేశాడు. అది మహాపాపం. ఇప్పుడు యాకోబే వృద్ధాప్యంలోకి వచ్చాడు. యాకోబు కుమారుడిని ఆశీర్వదించే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు యాకోబు ఎలా చేశాడో చూడండి. ఆదికాండం 48వ అధ్యాయం, ఆదికాండము 48వ అధ్యాయం. ఆదికాండము 48వ అధ్యాయం 17వ వచనం. యోసేపు ఎఫ్రాయిము తల మీద అలా కాదు, ఇతడే పెద్దవాడు. ఒక్కొక్క అది నాకు తెలుసురా బాబు, నా కళ్ళు కాకి లోపలేదు, నాకు కనబడుతుంది, నాకేం చేయాలి, నేను ఎవరిని ఆశీర్వదించాలో నాకు తెలుసు, నువ్వు చెప్పినట్టుగా నేను చేయను, అది నాకు తెలియను. గొప్పవాడు
అతని సంతానము జనుల సమూహమని చెప్పెను. చూసారా, ఇస్సాకు చేసిన పొరపాటు యాకోబు చేయలే. యాకోబు చాలా క్లారిటీ ఉంది. యాకోబుకి తెలుసు, నా గొర్రెలు నా స్వరము వినను. కానీ ఎవరిని ఆశీర్వదించాలో యాకోబుకి ముందుగా తెలుసు. తన కుమారుడైన యోసేపు చెప్పినట్టు అలా చేయలే. ఇతడే పెద్దవాడు, ఇతడినే ఆశీర్వదించంటే నాకు తెలుసురా నువ్వు ఆపలు పోవన్నాడు. కానీ ఇస్సాకు అలా కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఎప్పుడైతే ప్రభు అన్నాడో నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడో, ఆ మాటకి అర్థం ఏంటి? నా గొర్రెలు మిగతా ముక్కు మొహం ఎరగని ఇంకా ఎవరి మాట వినరు. దేవుని పిల్లలు దేవుని స్వరం మాత్రమే వింటాయి, దేవుని మాట మాత్రమే వింటాయి. ఎవడు పడితే వాడి మాట వినరు. ఇది చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యం. కొత్త నిబంధన కాలంలో సమరయ స్త్రీ వాళ్ళకి వచ్చి సాక్ష్యం ఇస్తా ఉంటే వాడు ఆయన ఆ సమరయ స్త్రీ మాట విని ప్రభుని చూడండి. 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 41వ వచనం చూడు. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచు. దేవుని మందిరానికి వచ్చిన మీరు ఇక్కడ నిలబడి వర్తమానము చెప్పే వారి మాట కంటే మీ మటుకు మీరే దేవుని స్వరాన్ని వినగలిగే స్థితిలోకి రావాలి. మీరే దేవుని మాట వినగలిగే స్థితిలోకి రావాలి. నేను చెప్పిన మాటను బట్టి కాదు. ఎంత స్పష్టంగా రాసిందో చూడండి. ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేమే వింటివి. అది ఎప్పుడు వింటారు? ఎలా వింటారు? ఇది దేవుని చిత్తమని ఎలా తెలుస్తుంది అంటే, ఎంత ఎక్కువగా మీరు వాక్యాన్ని ధ్యానిస్తారు. దేవుని మందిరంలో ఎప్పుడైతే వాక్యం వింటున్నారో ఆ రెఫరెన్స్ చెప్పబడుతున్నప్పుడు ఆ రెఫరెన్స్ని మీరు తీసి చూస్తారో దాని పైన కానీ కింద కానీ వ్యక్తిగతంగా నీకు అవసరమైన ఏదో ఒక మాట నీకు కనబడుతుంది. నీ ప్రశ్నకు సమాధానం అక్కడ ఉండొచ్చు. ప్రియమైన సహోదరులు, ఇది చాలా అవసరం. అందుకని ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రార్థన చేయాలంట? లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వచనం, 78వ పేజీ. అప్పుడు ప్రభువా, లేఖనములు గ్రహించినట్టు నువ్వు నా మనసును తెరువు. నేను ఈ లేఖనాలు చదువుతున్నాను కానీ నాకేం అర్థం అవ్వట్లే. ఈ లేఖనాలు నేను గ్రహించినట్టు నా మనసును తెరువు. ఈ ప్రార్థన నీది నాది అయ్యుండ. పాత నిబంధన కాలంలో కూడా మనం ఈ వాగ్దానం ఇప్పుడు మర్చిపోకూడదు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21 వచనాలలో, ఇదిగో నీ వెనుక నుండి ఒక శబ్దం నీకు వినబడును, నడువుని త్రో ఇదే అని ఒక శబ్దం నీకు వినపడుతుంది. మన దేవుడు మనకి తన స్వరముతో నడిపించాలనే కాపరి అయి ఉండాలి. అలాగ నువ్వు నడవడానికి ఇష్టపడుతున్నావో లేదో చూసుకో జాగ్రత్తగా. చివరికి వచ్చేటప్పటికి నువ్వు ఎవరో నాకు తెలియదంటే, అందుకని ప్రభు ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచనాలు, ప్రభువా ప్రభువా అన్న ప్రతివాడు నా రాజ్యమునకు నా రాజ్యంలో ప్రవేశింపడు. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళందరూ రక్షింపబడిన వారు. వాళ్ళు ఏమన్నారు? నీ పేరిట మేము ఎన్ని దెయ్యాలు వెళ్ళగొట్టాము, నీ పేరిట మేము ఎన్ని స్వస్థతలు చేశాము, నీ పేరిట ఎన్ని అద్భుతాలు చేశాము అంటే ప్రభు ఏమన్నాడు? మీరెవరో నేను ఎరుగును, అక్రమము చేయవాల నా యొద్ద నుండి. ప్రేమైన సహోదరి, మనకు ప్రభు బల దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైంది కనుక ఇది పరీక్షించుకునే సమయం.
నువ్వు నన్ను పరీక్షించక్కల్లా, నేను నిన్ను పరీక్షించక్కల్లా, మనమే పరీక్షించుకునే సమయం వచ్చింది. ఒక ప్రశ్నకు సమాధానం వెతుక్కో. నా గొర్రెలను నేను ఎరుగుదును అన్న ఆ యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు ప్రభువా నేను ఎవరో నువ్వు ఎరుగుదువా అని ఒకసారి అడిగి దాని సమాధానం కనుక్కో. ఆయన ఎదుర్కొండా నిలబడినప్పుడు నువ్వు ఎవరో నాకు తెలియదు అవతల పోమంటే అప్పుడు ఏడిస్తే నీకు ఉపయోగం ఉండదు. నేను ప్రతిరోజు నీ మందిరానికి వచ్చాను ప్రభువా, నేను ప్రతి వారం నీ మందిరానికి వచ్చాను ప్రభువా, నేను నీ కానుకలు నమ్మకంగా వేశాను ప్రభువా, నీ మందిరంలో భోజనాలు పెట్టుకున్నాను ప్రభువా, నీ ప్రతి మీటింగ్కి నేను అటెండ్ అయ్యాను ప్రభువా, నీ సేవకుడికి నేను కానుకలు ఇచ్చాను ప్రభువా అంటే అక్రమం చేయవాలారా నా యొక్క నుండి ఆకలించుకోండి. లేదు నువ్వు విన్న వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావు, ఆయన వాక్యం నువ్వు గైకొంటున్నావు అంటే నువ్వు భయపడాల్సిన అవసరం. ప్రభు అంటాడు ఎందుకు భయపడతావు నువ్వు నా వాక్యం గైకొంటున్నావు కదా. ఆ మాటకి సమాధానమైన నువ్వు ధైర్యంగా చెప్పే స్థితిలో ఉండాలి. ఇప్పుడు గైకొన్న వాడు ఏమంటాడు, నేను ఆజ్ఞలని నేను గైకొంటున్నాను, దాని ప్రకారంగా నేను నా జీవితాన్ని నేను జీవిస్తున్నాను. ఎక్కడైనా నేను తప్పిపోయినట్టు నువ్వు నాకు చెప్పు, నేను సరి చేసుకుంటా, నేను మళ్ళీ అలాగే నడుస్తాను. ఫినిష్, దేర్ ఇట్స్ ది మ్యాటర్. నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ అలా లేకపోతే మాత్రం నువ్వు విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంత. రండి మనం ప్రార్థన చేసుకుని ప్రభు వలలో పాల్పొందుదాం.